జనగామ జిల్లా వాసి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ లో తన సత్తా చాటాడు. నన్నేట మండలం మచ్చుపహాడ్ గ్రామానికి చెందిన బానోత్ భరత్ కుమార్ సివిల్స్ లో 900 ర్యాంక్ సాధించాడు. దీంతో భరత్ తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. భరత్ 2023లో ఐఎఫ్ఎస్ కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ తీసుకుంటూనే 3వసారి సివిల్స్ రాసి ర్యాంక్ సాధించాడు. భరత్ ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉందని, హాస్టల్లో ఉండి చదువుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడని తల్లిదండ్రులు తెలిపారు. వచ్చి అందరు పెట్టాం మేడం అటు పెట్టారు క్యాజువల్ కాబట్టి అలా మీరు వాళ్ళకు ఒకటి తినబెట్టండి. అరే మేడం అటు పెట్టారు ఇక్కడ ఒక్కసారి ఇంకా బాగుంటుంది. విలేజ్ వచ్చేసి ఉస్కాబాయితండ ఆమ్లెట్ ఆఫ్ మచ్చిపాడు. మేము జనగాంలో 1976 నుంచి జనగాంలో ఉన్నాం సార్. మా పిల్లలు కూడా ఇక్కడనే చదువుకోవడం సార్. ప్రస్తుతం నేను గుమ్మడివెల్లిలో నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్లో పనిచేస్తూ ఉన్నాను సార్. మా పిల్లలు కష్టపడి చదువుకోవడం జరిగింది సార్. మా పిల్లల్లాగా మిగతా విద్యార్థులందరూ కూడా మాకు సంబంధించినటువంటి మన పిల్లలైనా అందరూ బాగా కష్టపడి చదవాలని స్ఫూర్తిగా అని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. మొన్న ఎగ్జామినేషన్లో మా బాబు మంచి 900 రావడం ఆనందంగా సార్. మేమే కాకుండా మా కుటుంబ సభ్యులు మా బంధువులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు సార్. మేము ఇక ఉన్నాం. మా కుమారుడు జాబ్లో ఉన్నాడు సార్. ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నాడు సార్. మేము ఇంకా కూడా ఇంకా కష్టపడి ఇంకా ఉన్నతమైన మంచి స్థాయిలో ఎదగాలని చెప్పేసి అందరం మేము ఆసక్తితో అన్నాం సార్. మరి ఇతర పిల్లలు కూడా మేము పేద పిల్లలకు కానివ్వండి అందరినీ కూడా మేము వాళ్ళు డెవలప్ కావడం కోసం చదువులో కానివ్వండి ఐటీఎంలో కానివ్వండి మేము సహకరిస్తామని చెప్పేసి అనుకుంటున్నాను. అనుకుండా మా బంధువులు కానివ్వండి మేము దాదాపు అంతా పేద వర్గం నుంచి రావడం అనేది జరిగింది సార్. మేము దాదాపు ఈ జనగాంలోనే ఒక 40-45 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉండి చదువుకోవడం అనివ్వండి ఇక్కడనే నివాసం ఉంటూ ఇక్కడనే ఉండడం జరుగుతున్నది సార్. కాబట్టి ఈ విషయంలో మాత్రం మేము అందరం కూడా మా తమ్ముళ్ళు మా అందరూ కూడా మా కుటుంబ పరివార మా సభ్యులందరూ కూడా మా చిన్నాయనలు మా పెద్ద నాయనలు తమ్ముడు మా అందరూ కూడా చాలా అనసూయ అండి. నా పేరు అనసూయ. మా సార్ పేరు బానోత్ దశ్రు. మా అమ్మాయి పేరు ఝాన్సీ. మా పెద్ద అబ్బాయి పేరు భరత్ కుమార్. చిన్న అబ్బాయి పేరు శరత్ కుమార్. ఇక వాళ్ళు కొంచెం మంచిగానే చదువుకున్నారు. ఇక ఆరెండు స్కూల్లో చదువుకున్నారు, కష్టపడ్డారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేమందరం బాగా సంతోషంగానే ఉన్నామండి, హ్యాపీగా ఉంటున్నామండి. మేము ఎన్ని రోజులు మా అబ్బాయి కష్టపడితే వస్తాయా రావా అని బాగా టెన్షన్లో ఉన్నాం. ఇక మొక్కిన దేవుడినే లేరు కానీ బాగా టెన్షన్ పడ్డామండి. మా బీద కుటుంబం మేము ఈ స్థాయికి వచ్చినామంటే దేవుని పుణ్యం.